హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ భారతదేశానికి ఆయన సుపరిచితమే. ఆస్కార్, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ ఇలా ఎన్నో ప్రముఖ అవార్డులను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. ఎన్నో ప్రేమ గీతాలకు సంగీతం అందించి ప్రేమికులను ఒక్కటయ్యేందుకు తన వంతు పాత్ర పోషించిన రెహమాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనుకోని విషయాలు వినిపిస్తున్నాయి. 29 ఏళ్ల తమ పెళ్లి జీవితానికి ముగింపు పలుకుతూ భార్య సైరాబానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించారు. 1995 మార్చిలో సైరాబాను రెహమాన్ వివాహం జరిగింది. మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరస్పర అవగాహనతో వీరిద్దరూ విడిపోతున్నారు. సైరాబాను రెహమాన్ విడాకుల విషయాన్ని సైరాబాను తరపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా రెహమాన్ నిర్ణయించుకున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా రెహమాన్ కోరుతున్నారు అని వారి లాయర్ వందనా షా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సైరా బానులది పెద్దలు కుదిర్చిన వివాహం. 1995 మార్చి 12న వీరిద్దరూ నికా చేసుకున్నారు. వీరికి ఖతీజా రహీమా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. విడాకుల విషయమై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. మేం గ్రాండ్ 30కి చేరుకోవాలని ఆశించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలని రెహమాన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోస్టుకు ఏఆర్ సైరా బ్రేకప్ అనే హ్యాష్ ట్యాగ్ వాడటం వల్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కొందరు రెహమాన్కు సూచించారు. ఆస్కార్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న రెహమాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లో ఒకరు. తమిళ, భారత సినిమాను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. రెహమాన్, సైరాబాను ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుందామని రఘురాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.